వెల్కమ్ టు ఎస్ఆర్కే టీవీ. నేను మీ సాయిప్రియ. హన్మకొండ జిల్లా దామెర మండలం పులుకుర్తి గ్రామంలో మనం ఉన్నాము. ఒక భార్య మరణం ఒక భర్తను ఎంతగా కుంగతీసిందో చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. దాదాపు 6 దశాబ్దాలు తనతో కలిసి ఉన్న భార్య ఒక్కసారిగా మరణం కారణంగా విడిపోవడంతో ఆ భర్త తట్టుకోలేక తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. హన్మకొండ జిల్లాలో ఒక వృద్ధుడు తన భార్య మరణాన్ని తట్టుకోలేక ఆమె సమాధి పక్కనే తన సమాధిని నిర్మించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాద ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. ఒక భార్య తోడు లేకపోతే జీవితం ఎంత దుర్బలంగా మారుతుందో చెప్పుకోవడానికి ఇదొక ఉదాహరణ. జీవితాంతం తోడుండేది జీవిత భాగస్వామే. అలాంటి తోడు లేకపోతే తాను భరించలేక ఇంత అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పవచ్చు. కానీ దాదాపు 10 సంవత్సరాలుగా తన భార్య మంచాన పడి ఉండి ఆయన సేవలతోనే 10 సంవత్సరాలు బతికింది అని స్థానికులు చెప్తున్నారు. అలాంటి తన భార్య సంవత్సరం కిందట 2024లో చనిపోగా దాదాపు ఒక వారం కిందటే తన సంవత్సరికం చేసి సంవత్సరికానికి ముందు నెల రోజుల ముందు ఈ సమాధిని నిర్మించుకొని తానే స్వయంగా తన సమాధిని తన భార్య పక్కనే మరణంలో కూడా వీడిపోవద్దు, మరణాంతరం కూడా తన భార్యతో కలిసి ఉండాలి అని ఒక ఆలోచనతోని తన సమాధిని కూడా పక్కనే నిర్మించుకొని ఇంతటి అఘాయిత్యానికి పాల్పడ్డాడని చెప్పొచ్చు. తాను చనిపోక ముందే తన భార్యకు తోడుగా ఉండాలని తన సమాధిని తానే నిర్మించుకొని దాని అనంతరం ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. ఆయన చనిపోయాక తన పిల్లలు సమాధి కడతారా లేదా అనే ఒక ఆలోచనతోని తన సొంత డబ్బులతోని తానే చనిపోక ముందే ఇక్కడ సమాధి నిర్మించుకోవడం జరిగింది. ఇక్కడ దగ్గరలో ఉన్న పొలాన్ని, తన సొంత పొలాన్ని, ఎకరం భూమి అమ్ముకొని వచ్చిన డబ్బులతో ఈ యొక్క సమాధిని నిర్మించుకున్నాడని స్థానికులు చెప్తున్నారు. ఆదిరెడ్డి గారి గురించి ఇక్కడ ఒక తాత ఉన్నారు, ఆయనను అడిగి తెలుసుకున్నాం ఆయన ఎలాంటి వారు, అందరితో ఎలా ఉండేవారు అని. ఆట పడకుండా అన్నదమ్ములతోటి పాలలతోటి అందరితోటి ఉంటుంది. వాళ్ళ భార్యకి ఏమైంది, అసలు ఎన్ని సంవత్సరాలు మంచాల పడి ఉన్నది? పక్షవాతం వచ్చింది. వచ్చినాక 10 సంవత్సరాలంతా మంచాల పడి ఉంది. ఆయనే బట్టలు పెనుకున్నాడు, అన్నీ చేపించాడు. నీతో చెప్పలేదు కానీ బట్టలు పెనుకున్నాడు, పేరు అడిగినాడు, దొడ్డికి పోతే తీసేసుకున్నాడు, ఇవన్నీ చేసుకున్నాడు. ఎవరు ఏం చేయలేదా? ఏం సేవలు చేయలేదు? ఏం సేవలు చేయలేదు, ఆయనే చేసుకున్నాడు. ఎవరో నీ వాళ్ళగా ఇప్పటిగా వచ్చి చూసిపోయింది బిడ్డలు అంటా. వాళ్ళ భార్య సంవత్సరికం ఒక వారం రోజుల కిందట చేసిందట. అది నేను చూడలేదమ్మా. ఇక్కడ సమాధి ఆయననే కట్టించుకున్నాడా? ఆయనే కట్టించుకున్నాడు. పైసలు డబ్బులు పెట్టి ఎవ్వరు కట్టద్దని తనకు ఎప్పుడైతే భూమి అమ్ముకున్నాడో ఇది కట్టించుకున్నాడు. ఎస్ఆర్కే డైరీ వారి తాజా పన్నీర్, డాబా స్టైల్ రుచులను మనింట్లోనే ఆస్వాదిద్దాం. ఎస్ఆర్కే పన్నీర్తో ఎస్ఆర్కే మిల్క్ అండ్ మిల్క్ ప్రొడక్ట్స్.